Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును, మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనం. Instead of your shame there shall be a double portion. ది బుక్ ఆఫ్ ఐసయా చాప్టర్ 61 వర్సెస్ 7. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు మనందరితో తెలియచేస్తున్న మాట, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నందుదురని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుడు ప్రతిరోజు ఒక్కొక్క వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మనం వాటిని మన జీవితాలలో జరిగేలాగున మనము కూడా ప్రార్థించుకోవాలి. విశ్వాసములోను యథార్థతను మనం కాపాడుకోవాలి. ఈ లోకంలో జీవిస్తున్న మనకు అనేక నిందలు, అవమానాలు, అనేక సమస్యలు ఎదురవుతాయి. కానీ వాటిని బట్టి మనం ఓర్పును, సహనమును కలిగి ఉండాలి. ఒకానొక సమయం అనేది దేవుడు తప్పకుండా ప్రతి ఒక్కరి జీవితాలలోనూ ఆశ్చర్య కార్యమును దేవుడు చేయగలడు. మనల్ని ఎవరైతే అవమానించారో, నిందించారో, హేళనగా మాట్లాడి ఉన్నారో, దేవుడు తప్పకుండా వారి పట్ల తీర్పును తీర్చి మనకును న్యాయమును జరిగిస్తాడు. మనలను ఆశీర్వదిస్తాడు. శారాకు పిల్లలు లేరని, గర్భఫలం లేదని చాలా వేదనతో, బాధతో ఏడుస్తూ ఉంది. ఎందరో అవమానించారు, ఎందరో నిందించారు, అవహేళనగా మాట్లాడి తనను దూషించారు. అయినప్పటికిని శారా దేవుని యందు నమ్మిక ఉంచి విశ్వాసముతోను కన్నీళ్లు విడుచుచు ప్రార్థించుకుంది. దేవుడు తన జీవితంలోను అద్భుతమైన కార్యమును చేసి దేవుడు తనకును ఇస్సాకును దేవుడు అనుగ్రహించాడు. కనుకనే ప్రతి ఒక్కరికి దేవుడు కార్యము చేస్తాడు. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారే యథార్థంగా ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మన జీవితాల్లో మేలును జరిగిస్తాడు. కనుక దేవుడి వాక్యమును దీవించును గాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశ్రేష్ఠికాధికారకర్తవైన మా యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి, ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన వాక్యానుసారమైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి. అవమానాలకు, నిందకు ప్రతిగా ప్రభువా రెట్టింపును ఘనతను మాకు దయచేస్తానని వాగ్దానం చేసావు. ప్రభువా, ఎవరైతే అవమానాలకు, పరిస్థితులను బట్టి వేదన పడుతూ దుఃఖిస్తున్నారో అటు వారందరి జీవితాలలోనూ దీవించండి, ఆశీర్వదించండి, మేలైన అద్భుతమైన కార్యములు జరిగించమని, నీ వాక్యానుసారమైన జీవితాన్ని మేము కలిగి ఉండి నీ యందు విశ్వాసంతో మేము నిరీక్షణ గలవారై ఉండే అట్టి కృపా కాపుదల దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.